హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో మీరు తమిళలో చూసే ఉండొచ్చు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. విజయవాడ నుంచి అరుణాచలం వరకు అయితే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ లేవు ప్రజెంట్ అయితే. సో మా స్టాప్ వచ్చేసి తామ్రాల అనమాట. అక్కడి నుంచి బస్ తీసుకొని అరుణాచలం అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే 8:30కి మాకు ట్రైన్ ఉంది తామ్రా వరకు. అది ఎక్కేసి తామ్రాలో దిగాలి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్ ఇప్పుడే రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాం. ఎంతసేపు పట్టిందిరా రావడానికి లోపలికి? జస్ట్ 15 minutes అంట. ఇంకా ట్రైన్ అయితే 8:30 అని ఉంది. ఎన్నింటికి వచ్చేదో తెలియదు. బ్యాక్గ్రౌండ్లో ఫోన్ మాట్లాడుతున్న వాయిస్ అనొచ్చు. ఉన్నాడు చూపిమంటారా ఫేస్ని? వద్దులే మళ్ళీ మన అన్న అంటాడు వీడియో చూసాక. ఈజ్ వెరీ మచ్ అన్ప్రొఫెషనల్. బావిగడ్ ఇప్పుడే బావిగాడు కుక్కపిల్ల ప్రాణాన్ని కాపాడాడు గైస్. వెళ్ళలేనట్రా ట్రైన్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు వెళ్ళలేని మీదకి వెళ్ళకూడదు అని గీత గీస్తాను. ఎందుకంటే ఆ గాలి మన లోపలికి లాగా. ఇప్పుడే గైస్ లోపలికి వచ్చాను ట్రైన్లో. ఏది మన 50 సిరీస్ అటాక్ కలిసి. ఫైనలీ వి రీచ్ అవర్ బస్. మరి ఇది ఓపెన్ అవ్వట్లేదురా, చెప్తా. ఇదిగో ఇక్కడ ఫేస్ పార్ట్ పడిందంట. ఎవరిది ఫేస్ పాట? శివుడిదా? శివుడిది కాదు, పార్వతి సతీ అవుతుంది. ఎప్పుడు నాకు ఆ స్టోరీ తెలియదు. మావాడు పాకిస్తాన్కి రోడ్ మ్యాప్ వేశాడు గైస్. ఇది రావట్లేదు, వస్తే చూపించాం. శక్తిపీఠాలు అన్నిటికీ అష్టాదశ శక్తిపీఠాలు కలిసి మన ఆంధ్రాలోనే 4 ఉన్నాయి. ముందు కవర్ చేయవచ్చు. ఇందులో ఎప్పుడు ఒకటి ఉంది, ఏంటిది? కామాక్షి అమ్మ టెంపుల్. వెళ్ళినట్టున్నాను రా నేను అప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు. అరుణాచలం ఇప్పుడు అది ఎందుకు పెట్టుకుని వెళ్తున్నావా? ఇప్పుడు కాదు, అరుణాచలం ఎప్పటి నుంచో. ఆ బ్యాగ్ రా, ఒక్కొక్క సింబల్ ఒక్కొక్కటి. ఈ అష్టాదశ శక్తిపీఠాలకి ఇది ఏంటంటే వాంట్ టు గో ప్లేసెస్. ఇప్పుడు గోయింగ్ ప్లేసెస్. దీంట్లో శ్రీలంకలో కూడా ఉంది. శ్రీలంకలో మనకి సిగ్నల్ రావట్లేదు. సిగ్నల్ వస్తే చూపిద్దాం మీ అందరికీ. మంచి ప్లాన్ వేసాడు వీడైతే. ఇంకా ఉన్నాయంట. అప్పుడెప్పుడు అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్యకి ఎలా వెళ్ళాలి ఏంటి ట్రిప్ ప్లాన్ ఇది. విజయవాడ నుంచి లక్నోకి వెళ్తాం ఫస్ట్. ఏ స్టేషన్కి? బాద్షా నగరం స్టేషన్ ఉంటుంది. అక్కడికి ఈ ట్రైను ఇంత ఫేరు. ఈ డేస్ మాత్రమే ఉంటుంది. బాద్షా నగర్ నుంచి అయోధ్యకి వెళ్తాకి ఇది వందే భారత్ ఎవ్రీడే అవైలబుల్. ఇది కూడా 700. దీంట్లో హాఫ్లో హాఫ్ ఉంటుంది. అయినా రెండు సేమ్ కాస్ట్, 700. అయోధ్య కలిసి అయోధ్యలో స్టే, అయోధ్య టెంపుల్. గట్టి ప్లాన్ వేసావు కదా. రౌండ్ ట్రిప్ 5,000 రౌండ్ ట్రిప్. గైస్ ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. 8:52 అలా అవుతుంది. 8:30 కావాల్సింది. చెప్పరా. ఇప్పుడు వాట్ ప్రతిసారి నేనేనా? దేర్ ఆర్ మెనీ అన్ప్రొఫెషనల్ బంకర్స్. అన్ప్రొఫెషనల్ బంక్స్ మెనీ ఉన్నా కానీ మెయిన్గా నువ్వే నా పక్కన ఉంటున్నావు కరెక్ట్గా. आपके प्यार करते हो नहीं करते అని. तू मुझे प्यार करती है नहीं करती? ఆడియో పెడితే బాగుంటుంది. పెడదాం. చాలా సీరియస్గా చాటింగ్ బాగున్నాడు గైస్. కెలిగితే కంపే
కెలికామంటే కొట్టేస్తాడు అంతే. వింటున్నాడు సైలెంట్గా వింటున్నాడు అన్నీ. వద్దులేరా మొన్నే అది కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళాం కదా, ఆల్రెడీ వేరే వాళ్ళు కలిశారు. గైస్ చూడండి వీడికి ఎక్కడ లేని ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అన్న అరిచేస్తున్నాడు వీడు, ఎప్పుడు నన్ను ఏంటరా మీరు అని. నేను వచ్చేసా ట్రింగ్ ట్రింగ్. ఐదు పడిద్దా లేదా అవదు. షిట్ మ్యాన్. అవునా రెడ్ దాటాల్సిందే. ఒకటి పడినా ఏం కాదు, నాకు పడకూడదు. అయిపోయింది నీదే గేమ్ క్లియర్లీ. ఏం విజిబుల్ ఈ మాత్రం దానికి అలా నిన్ను చంపింది. నాది మళ్ళీ చంపావు కదరా. మూడు వెళ్ళిపోయింది. ఇంకో కళ్ళు పడుతున్నాయి అందరికన్నా. నీదే ముందు వెళ్తాయి. బొంగు కన్నులు పడుతున్నాయి. ఇంకేముంది కొట్ట డైరెక్ట్ కొట్ట. ఒకటి రెండు మూడు నాలుగు మరి 1 2 3 4 5 కన్ను అయిపోయింది గేమ్. నువ్వు వెళ్ళేదాకా నేను అంతే దిగుతా. అదేంటో నీకు ఎంత పడుతుంది? అంతే పడుతుంది. అరే 2 పడింది మళ్ళీ లోపలికి వెళ్ళేది. రెండోసారి ఇది ఒక నీకు 6 4 పడింది. అరే 1 పడింది 6 నాకు 2 పడేదాకా అయ్యా అయిపోయింది. విన్నారు మనమే. ఇప్పుడు స్టేషన్లో దిగాం. వాటర్ బాటిల్ వేసి వచ్చాం. వరుణ్ గారు థమ్సప్ సరే సమోసా తింటున్నాం గైస్. థమ్సప్ కావాలంటరా. థమ్సప్ ఎవరికి? వరుణ్ గారికి. చేంజ్ లేదండి. చేంజ్ లేపడం ఎంతగా? చేంజ్ నా దగ్గర ఉన్నాయి. చేంజ్ నా దగ్గర ఉన్నాయిగా. థమ్సప్ అంటే ఉందా? కావాలా? ఏ ఆన్ కొట్టిరు. స్ప్రైట్ చేసుకో. మిగిలిన 30 అంత స్ప్రైట్ అంతదా అల్లే వద్దా? బాయ్. బాబీ మన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. స్లీపర్ క్లాస్లో అయితే ఎక్కాం. వస్తున్నాం చీకడం అనడం ఇంకా వాటర్. అరే తరుణ్ గారిని నా చెవని కూర్చోవద్దన్నాడు. వన్న జుట్టు కూడా ఎగిరిపోతుంది. బాటిల్ ఉండాలి. అది అయిపోయి కావాలంటే యాడ్ చేస్తా ఎడిటింగ్లో వీడియోలో తరుణ్ గారు ఏం పెట్టాడు. అప్పుడు నేను చెప్పేది కాదు. కూలింగ్ బాగున్నాయా? నాకు వచ్చిన టేస్ట్ ఎప్పుడు రావట్లేదు. వాటర్లో టేస్ట్ పోయింది. నైటే దొబ్బేయాలి ఎవడొకటి వచ్చి కిటికీ వేయించి.
ఎలాగో మేలుకుంటాడు మాకు అబ్బాయి. గుడ్ మార్నింగ్ గైస్. అంటే ఇది చెన్నై బీచ్ స్టేషన్. చెన్నై బీచ్ స్టేషన్ అంట. ఇప్పుడే వచ్చాం. హాలిడేస్ అంట. ఫైనలీ గైస్ తామరం అయితే దిగేసాం. ఇప్పుడైతే టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కేసి అరుణాచలంలో అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడే వచ్చాం గైస్ స్టేషన్ లోపల నుంచి బయటకి. తిండాక అయితే లోపలికి వెళ్తున్నాం. తిండాకే కదా వెళ్ళేది, చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నాం అంట గైస్. తాంబరంలో దిగాం. మనోజ్ టీ కుడింగే తమిళ చెప్పరా చెన్నై వచ్చాము. అర్థాలు మారిపోయినాయి అనుకో, అందరూ ఎంతో చూస్తారు. మనోజ్ ఇది కుడింగే ఇది కుడింగే వాంగ వాంగ మాకు తమిళ రాక వంగ వాంగ అంటే రండి అని అర్థం అంట. మనోజ్ తరుణ్ చూసేవాళ్ళు అందరూ ఏం కుడింగే, ఇది కుడింగే అది కుడింగే, ఆ స్వీట్ కుడింగే, చెప్పు కుడింగే దొడ్డ బర్. ఇప్పుడే టిఫిన్ తినేసాం. బస్సు వచ్చింది, బస్సు ఎక్కుతున్నాం అరుణాచలంకి. బస్సు అయితే వచ్చేసింది. చాలా బాగా వెళ్తున్నాం గైస్. ఇప్పుడే తావరం నుంచి టిఫిన్ అది ఏదో రూట్ చెప్తున్నా నాకేం తెలియదు. దిగినాక ప్లేస్ పేరు చూసి చదువుతా. ఇంకా ప్లాన్ రాడు. మేము ట్రావెలర్స్. నా ఫేస్ నుంచి చూపిందండి. మీరు ఎప్పుడైతే 1K రీచ్ అవుతారో చాలా ఏబీ బస్సులు లాగా అయితే లేవు. చాలా ఫ్రీగా ఉంది, ఖాళీగా. మార్నింగ్ టైం వేరే విజయవాడలో చూడలేదు ఏంటారు బాబు. అది కరెక్ట్గా సరిపోయారా? వాళ్ళిద్దరు కబుల్స్ నువ్వు ఫేసు టైట్ తమ్ముళ్ళు పెట్టేస్తాకి వచ్చారు. ఇది స్టాప్ అంట. మళ్ళీ ఉన్నారా? ఎవరు అక్కడ లేవు. అవి చూడండి, ఫ్యూచర్లో వరుణ్ గారు కూడా అలాగే తిరుగుతాడు అనమాట. ఐటీ ఏదో సదర్లాండ్ ఉంటుంది. ఫ్యూచర్ వరుణ్ గారు కూడా ఒక అమ్మాయి ఆడు అలా కలిసి తిరుగుతాడు. ఏంటి ఆఫీస్ పార్క్ వచ్చాం. నువ్వు కూడా ఫ్యూచర్లో ఒక అమ్మాయి పక్క వేసుకొని మాట్లాడుకున్నాను. సిగ్గుపడిపోతున్నాడు. ఎప్పుడో ఫేస్ అయ్యింది. అటు సిగ్గు ఎవరికి కనిపించకూడదు. అన్ప్రొఫెషనల్ బంకర్స్ మంది. బస్ స్టాండ్కి వచ్చాం గైస్. ఏంటిది? కేలం బక్కం బస్ స్టాండ్. ఏదో బక్కం బస్ స్టాండ్కి వచ్చాం గైస్. ఇప్పుడు ఇంకో బస్ ఎక్కాలంట. తమిళ బస్ స్టాండ్ వచ్చాం. బస్ ఎక్కాం. ఏదో పోయాం. కన్స్ట్రక్షన్ కాకపోతే జీరోదా అయిపోయిందంటే అప్పటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ పెద్దగానే ఉంది. విజయవాడ బస్ స్టాండ్ కానీ పెద్దదే. ఏంటిది? ఏంటిది చెప్పు కొంచెం గట్టిగా. విజయవాడ చెప్పు చెప్పు పర్లేదు. రీసెర్చ్ చేసిస్తాడంట ఏదో. విజయవాడ బస్ స్టాండ్ ఏసీఎన్ కానీ పెద్దదా? రికార్డ్ ఉందంట గైస్ విజయవాడ. నాకు కూడా తెలియదు. అయితే చిన్న బస్ స్టాండ్ ఉంటాం అంతేనా? అన్ని బస్ స్టాండ్ ఒకటే. లార్జెస్ట్ బస్ స్టాండ్ ఇన్ ఇండియా ఇదే గైస్. దేనికోసం సెట్ చేసేదని తెలుస్తుంది. ఫైనలీ నేను చెప్పింది నిజం అయ్యింది. నేనైతే మిస్లీడ్ చేయట్లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. చూసుకోండి, ఇన్ ఇండియాలో లార్జెస్ట్ బస్ స్టాండ్ అడుగు పెట్టాం. ఎలా ఉంది? చాలా ప్రౌడ్గా ఉన్నావా? ప్రౌడ్ రా, క్రౌడ్ కాదురా. లార్జెస్ట్ బస్ స్టాండ్లో అడుగు పెట్టావు కదరా. అక్కడ పేరు ఏదో ఉందరా. ఐస్ ఇప్పుడే బస్ దిగేసాం బస్ స్టాండ్లో.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. గట్టిగానే ఉన్నారు. గుడిగా ఫైనల్లీ దిగేసాం. ఆటో దిగేసాం. ఇదేనా మెయిన్ టెంపుల్? వేరే సీట్ ఉంది. చూసుకోరండి, గుర్తుపడకపోతారు. టైం ఏంది? 12. సూపర్ ఫీలింగ్ యా. కాలింగ్స్ స్టార్ట్ చేసాం గైస్. కాలినడక గిరి ప్రదక్షిణ. అన్న చూడు అలా చూసాడు. టైం ఎంత అయింది ఇప్పుడు? 2 అవుతుంది. బాబీ 3 కిలోమీటర్స్ వరకు అంటే ఉండిద్ది. తర్వాత కొంచెం ఇంకా ఇంద్రలింగం. ఫెస్టివల్ ఈస్టర్ 2 లింగాలు అయినాయి ఇప్పుడు దాకా. ఎన్ని కిలోమీటర్లు వచ్చామో తెలియదు మాకు. చేరుకోవాల్సింది 14.5 కిలోమీటర్లు. టోటల్ 14.5 కిలోమీటర్స్. అంతే. ఇంకో లింగం వచ్చినప్పుడు మళ్ళీ పెడతా. అక్కడికి బాబీ గారు మాకన్నా ముందన్నాడు. ఇక్కడ వేరే అవలింగానికి వచ్చేస్తాం గైస్. గిరివలం వస్తుంది. ఇంకా 10 ఓకే. ఇంకా 10 కిలోమీటర్లు అంటే 4. ఆపలికి వెళ్ళాలి కదా ఫోన్. రైట్కి వెళ్ళాలి. అక్కడ ఇక్కడ కాదు, నేను ఆ బోర్డు తీసా అంతే. ఏది ఫోన్ ఎత్తుకెళ్ళిపోతాయేమో చూసేసి ఆడుకోండి. బేసిక్గా వరుణ్ గాడు ఇప్పుడు కొండపల్లి వెళ్ళినప్పుడు కోతులు అతను పరిగెత్తాడు ఫోటోలో. ఇవాళ పరిగెత్తలేదు. ఏం తెలుసు? అయ్యేమన్నా అడవి సంచారంలో తిరిగే కోతులు వేరు, జన సంచారంలో తిరిగే కోతులు వేరు. ఓకే ఫైన్. ఫస్ట్ బ్రేక్ నిమ్మరసం. గురించి గొడవ పడుతున్నారు కదా. రసాలు కొబ్బరికాయ లేకపోతే కొబ్బరి నీళ్ళ నిమ్మరసం అర్థం కావట్లేదు వీళ్ళకి. 25 20 వచ్చింది గాయస్. అర్థమైపోతుంది 25 అంటే రేదని. నీట్లా కాదు, పెద్దవాళ్ళు ఒక్కరినంటే కూర్చోమని. బూతులు కాదులేవయ్యా, కూర్చోండి. గైస్ మీకు ఎవరిదని ఫీల్ అవ్వకుండా తాగేయండి. ఇవ్వండి తాగేయండి. అదే నీకు దిష్టి తాగకూడదని చూపిస్తున్నా. ఇప్పుడు తాగండి బ్రో. మీకు కూడా జింకలు ఏంటి చూద్దాం. ఏంటి అనుకుంటున్నాయి అంటే జింకలు ఉన్నాయి. ఓకే డన్. ఏనుగులు బొమ్మలు పెట్టారు ఇందులో. ఏనుగులు కనిపించాలి. కనిపిస్తే చూడొచ్చు.
గైస్ అక్కడ ఒకటి ఏంటిది వర్ హియర్ మూర్తి లింగమా ఏంటి అంటే నైరుతి లింగం. అరే ఎన్నో కానీ లెఫ్ట్ కదా, ఎందుకు నాన్న నువ్వు కంగారు పడతావు. నైరుతి లింగం. ఇక్కడ పోలీస్ బూత్ కూడా ఉంది. అన్ని లింగాలు బయట రోడ్డు దగ్గర ఉంటే లోపలికి ఉంది కొంచెం కదా. అది రోడ్డు సైడ్ లోపలికి వెళ్ళాం అంతే, ఇలా కాదు. లింగం నెట్టేస్తాయి, నెట్టకూడదు. నువ్వు పడుతున్నావు అన్న, నీ వాయిస్ ఉంటుందిగా, నేను యాడ్ చేస్తాను. దగ్గరికి వెళ్ళిపోదామా? దగ్గరికి వెళ్తే వద్దులే. వెళ్ళు వెళ్తే ఏం కాదు. ఏమన్నా పెట్టాలరా దగ్గర రావాలంటే. తర్వాత కుబేరలింగం, ఈశాన్యలింగం, 6ది 3 ఉంటాయి, 9 అంట. ఫొటోస్ అలా ఇగో ఇక్కడ షుడ్ ఐ క్లోజ్ గైస్? ఇప్పుడే వర్ణలింగం అయిపోయింది, నెక్స్ట్ లింగానికి వెళ్తాము. ఒక సాక్స్ అయితే వేసుకోమని అంటే చినిగిపోతుంది, మా అలాగే చినిగిపోయినాయి. ఏదో మెయింటైన్ చేస్తున్నాం కదా. నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఫర్ యూ. అంతేనా బాబీ? ఏమంటావు బాబీ? అన్ని రంగులు ఉన్నాయి. ఏంటంటే సాంబ్రాయి. వాయులింగం దగ్గరలో ఉన్నాం. ఎన్ని కిలోమీటర్స్కి? 8/14 అంట వాయులింగం. అవుట్ సైడ్ అయితే వాయులింగానికి ఇంకా 5 కిలోమీటర్స్ లెఫ్ట్ వాయులింగానికి. అవన్నీ లక్కే ఇవ్వడం. కెమెరాస్ నాట్ అలౌడ్, సో గేట్ వరకు అలా వెళ్ళి కట్ చేస్తాను, చూసుకోండి. వాయులింగం కొంచెం సాల్ట్ ఎవరిన నా ముందు తిరగట్లా లేదు. ఓ ఇటుకి మొదలైంది, ఇటు లేదు. పైనాపిల్ 20. నా పైనాపిల్ కావాలి. నీకు పైనాపిల్ కావాలా? వాటర్ మెలన్ వాటర్ కాబట్టి సెకండ్ బ్యాగ్ తీసుకున్నాం. ఆ జ్యూస్ చూపించి తాగు. మనోజ్, తరుణ్, కుమార్ వాళ్ళకి చెప్తున్నా. నాది కూడా చూపిస్తారులే. గంటం పావు ఉంది, 5.5 కిలోమీటర్లు. గంటం పావు 5:30 వరకు 45 1 hour అంతే. యూ కెన్ ఓకే. ఎన్ని కిలోమీటర్స్? 5 కిలోమీటర్స్. 5.5 అందగాడు అర్థం లేదు, కెమెరా చూసుకుంటున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేద్దాం. 20 minutes per kilometer. పరుగులు నార్త్ వచ్చేసాం, నార్త్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు ఈస్ట్ తిరగాలి కదా, ఈస్ట్ తిరగాలి అప్పుడు. అక్కడ
చెప్పు. బాగుందా? నా దాంట్లో పంచదార అలాగే ఉంది, కరగలేదు. బాగుందంట. చెప్పాలని కాదు. కొంచెం బెటర్. గ్యాస్ ఉంది, అసలు గ్యాస్ లేదు కదా. గైస్ ఇప్పుడు ఎక్కడన్నా కుబేర లింగం లాస్ట్ ఈశాన్య లింగం. ఈశాన్యం డిస్టెన్స్ 4. మరి ఎక్కడ ఉందా చూడు, ఫోన్ నాట్ అలౌడ్ అని. చంద్రలింగం లోపలికి అలా ఎంట్రీ అవ్వగానే క్లోజ్. ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం, ఎన్నింటికి ఎండ్ అయ్యాం చూద్దాం. కుబేరలింగం లోపలికి వెళ్ళేదాకా చెప్తాను బ్రో. 2.5 కిలోమీటర్లకి ఈశాన్య లింగం. అది ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్కి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇంకో ఎంత ఉంటుంది అది దీపం? మోక్ష మార్గానికి అయితే వచ్చేసాం. వీడియో చాలా మంది అన్నారు నో ఫోటోగ్రఫీ నో వీడియో రికార్డింగ్. నో ఫోటో నో కెమెరా చేసేవాళ్ళండి. కొండ వ్యూ పాయింట్. ఇప్పుడు ఏటన్నా ఈస్ట్ దగ్గరికి వచ్చేసాం కదా. ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్టా, ఈశాన్యం. ఓకే, ఇది గుచ్చుకుంటుందిరా. ఈశాన్యలింగం. గైస్ అన్ని లింగాలు కలిపి అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా గుడికే. రాజగోపురం గోపురం కనిపిస్తుంది, చెట్లు అడ్డున్నాయి. అదొక్కటే కుండుతున్నాడు చిన్నగా. నేను కొండట్లేదు రా, స్టైడీగా ఉన్నా. మైకిల్ జాక్సన్ స్టెప్పేనా? నేను దయకూడదట. టైం 6 అయింది, కంప్లీట్ అయ్యేసరికి. 2 to 6. వెనకాల ఉన్నాడు. सामने आ बाबी. హిందీ వచ్చింది బాబు. అదేంటి ట్రైపోర్డ్ స్టాండ్ పట్టాల్సిందరా, నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. వచ్చేప్పుడు ఇటే వస్తాం. ఇటు బయటికి గుంట గుంట ఉంది ఇటు. కింద ఉంది గుంట.
సాక్స్లా తీసేద్దాం. ఎక్కడ వేస్తాం? బయట తీయలేదనే అంతే అంటావా? ఎవరికి తీసేది జేబులో కూడా పెట్టుకోవడానికి అవ్వదు. ఎక్కడ పడేస్తా గుడ్లో పడే కూడా భయ ఉడతలే 620 కెమెరా 620 6 కల్లా మనం తిరగడం అయిపోయింది. 20 మినిట్స్లో ఈచ్ లావులుగా వచ్చేసాం. నాలుగు గోపురాలు ఉన్నాయి కదా, 4 పక్కన 4 దక్షిణ గోపురం, ఉత్తర గోపురం, అక్కడ బాబియం ఫుడ్ ఏంటి బిర్యానీ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ విత్ సాంబార్. అయ్యో కాదు ఇక్కడ వెజ్ బిర్యానీ కాదు, ఫుడ్ ఏది ఆఫర్ కాదు, సాంబార్ నెల్ల ఇరుకే భయ్యా మీరు తింటే తినండి. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయిపోయింది అండ్ టెంపుల్ లోపల దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వెళ్ళి తినేసి అర్జెంటుగా అండ్ మంచి స్లీప్ వేసేయాలన్నమాట. రేపు పొద్దున్న మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి. గుడ్ మార్నింగ్ గైస్, రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలన్నమాట. కాంచీపురానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరుణాచలం నుంచి కాంచీపురానికి బై బస్ అయితే 4 hours జర్నీ. ఐ ప్రిఫర్ మోస్ట్లీ కార్స్ కానీ ఏమైనా పర్సనల్ వెహికల్స్ ఉంటే అది వేసుకెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడైతే విజయవాడకి రిటర్న్ అయిపోతున్నాను అనమాట. ఈవినింగ్ 4:30కి ట్రైన్ ఉంది. చెంగల్పట్టు నుంచి విజయవాడ వరకు ఉందన్నమాట. విజయవాడకి వచ్చేసరికి మార్నింగ్ 2 to 3 అవ్వచ్చు మ్యాక్సిమం. గైస్ ఎడిటర్ బాబీ. అయ్యా నా కొడక నీ వీడియో తీస్తాను. హాయ్ బాబీ. ఏం ఎడిట్ చేస్తున్నావు చూపి. దిస్ టు దిస్
చేతి అడ్డు నేను కెమెరా ఫోన్ చూపిస్తాను. పెద్ద ట్రై పోయాడు. మీ అంత కాదులేండి. వరుణ్ గాడు అయితే చూడండి, వాడు పోజ్ ఏంటో సినిమా చూస్తున్నాడు వాడు. ఫైనల్లీ విజయవాడ అయితే దిగేసాం. మార్నింగ్ 2 అవుతుంది అనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.